వారం రోజులుగా దేశంలో సంచలనం రేపిన హెడ్ మాస్టర్ కేసు ఈ రోజుతో తెరపనుంది. అసలు ఈ హెడ్ మాస్టర్ ఎవరు? ఆ 7 పాస్పోర్ట్లకి ఇతనుకున్న లింక్ ఏంటి? అసలు హెడ్ మాస్టర్ దోష నిర్దోష? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ రోజు సమాధానం దొరకనుంది. వెయిట్ అట్ ప్రెజెంట్ నాకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. లోపల మీటింగ్ అయిన తర్వాత మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అంత రెడీనా? ఓకే సార్. The Chief Minister and all the officials have arrived. We'll be reaching in 5 minutes. You can get some rest here. No. I have to come. Good morning, Honorable Chief Minister, Central Minister, and all the ministers and officers present this morning. గత కొన్ని రోజులుగా రుద్రవరం గ్రామం నుంచి ఢిల్లీ రాజధాని వరకు అందరినీ వెంటాడుతున్న ఒకే ఒక ప్రశ్న, హెడ్ మాస్టర్ ఎవరు? And the answer is Arjun Prasad, CFO of the Underworld, the Chief Financial Officer of the Underworld. మాఫియా తనకి ముద్దుగా పెట్టుకున్న పేరు డాడీ. ఫైనాన్స్ మినిస్టర్ గారు, మన రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2 లక్షల కోట్లు. ఎంతమంది కలిసి ఆడిట్ చేస్తున్నారు? 120 మంది. అండర్వరల్డ్ బడ్జెట్ ఎంతో తెలుసా? 2 కోట్ల కోట్లు. 2 లక్షల కోట్లను ఆడిట్ చేయడానికి 120 మంది పనిచేస్తే 2 కోట్ల కోట్లను ఆడిట్ చేయడానికి ఎంతమంది కావాలి? ఒకే ఒక్కడు. ఒక మారుమూల ప్రాంతంలో రుద్రవరం అనే ఒక చిన్న గ్రామంలో ఆఫీస్ రూమ్ లో కూర్చుని ల్యాప్టాప్ కీస్ నొక్కుతుంటే స్టాక్ మార్కెట్ దశ మారిపోతోంది. ఒక బాంబ్ బ్లాస్ట్ అయ్యే బడ్జెట్ దగ్గర నుంచి ఐఎస్ఐ ఇయర్లీ బడ్జెట్ వరకు, ఒక ఐపీఎల్ బెట్టింగ్ అయ్యే బడ్జెట్ దగ్గర నుంచి ఎలక్షన్ ఫండ్ బడ్జెట్ వరకు లెక్కలన్నీ ఆఫీస్ రూమ్ లో కూర్చుని తనే డిసైడ్ చేస్తున్నాడు. ఆశ్చర్యపడే విషయం ఏమిటంటే, అండర్ వరల్డ్ కంటూ ఒక సెపరేట్ బ్యాంకింగ్ సిస్టమ్ డిజైన్ చేసి దాని ఆపరేషన్స్ అన్ని అక్కడి నుంచే మేనేజ్ చేస్తున్నాడు. బ్యాంకింగ్ సిస్టమ్ ఏంటో అనుకుంటున్నారా? పార్కింగ్ లాట్ లో చనిపోతున్న వాచ్మ్యాన్ దగ్గర నాకు ఏటీఎం కార్డు దొరికింది. అదే ఈ కేసుని ఒక మలుపు తిప్పింది. అదొక నార్మల్ ఏటీఎం కార్డు, కానీ డేటాబేస్ లో దాని అకౌంట్ డీటెయిల్స్ ఏమీ లేవు. కార్డు పనిచేయడం లేదు. పైన స్టిక్కర్ తీసి చూస్తే అదొక బ్లాక్ కార్డ్, హైలీ టెక్నాలజికలీ డిజైన్డ్ కార్డ్. సీసీ ఫుటేజ్ చూశాను. ఈ కార్డ్ని వాచ్మెన్ ఒక పాన్ షాప్ లో ఇచ్చాడు. ఆ పాన్ షాప్ ని సర్చ్ చేసి చూస్తే ఈ స్వైపింగ్ మిషన్ దొరికింది. వేలల్లో కావాలనుకుంటే పాన్ షాప్ లో, లక్షల్లో కావాలనుకుంటే బట్టల షాప్ లో, కోట్లలో కావాలనుకుంటే పార్కింగ్ లాట్. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు స్విస్ బ్యాంక్ కన్నా పెద్ద బ్యాంకింగ్ సిస్టమ్ రన్ చేస్తున్నారు. అండ్ యు నో వన్ థింగ్, ఇదంతా దుబాయ్ లో ఉన్న కాబా టవర్స్ లో సాఫ్ట్వేర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీస్ కింద జరుగుతోంది. అంతెందుకు సార్, మన హోమ్ మినిస్టర్ గారికి కూడా ఇందులో పెద్ద అకౌంట్ ఉంది. సార్, ఓసారి మీ పర్స్ ఇస్తారా? వాట్ నాన్ సెన్స్ యూర్ టాకింగ్? నా పర్స్ నీకెందుకు ఇవ్వాలి? వివేక్, అండ్ దిస్ ఇస్ ద బ్లాక్ కార్డ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇదే అర్జున్ ప్రసాద్ డిజైన్ చేసిన అండర్ వరల్డ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇందులో అండర్ వరల్డ్ కి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటాయి. వీటి సర్వర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ 7 కాంటినెంట్స్ లో డిఫరెంట్ కంట్రీస్ లో చాలా సెక్యూర్డ్ గా మెయింటైన్ చేయబడుతుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సర్వర్స్ తాలూకు ఐపీ అడ్రస్లు ఎవ్రీ సెకండ్ మారిపోతూ ఉంటాయి. దీన్ని హ్యాక్ చేయడం ఎవరి తరమో కాదు, ఎందుకంటే వీటి పాస్వర్డ్స్ అన్ని క్లౌడ్ డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటాయి. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇది హోమ్ మినిస్టర్ గారి అకౌంట్, ఇది ఆయన బ్యాలెన్స్, ఇవి నిన్న రాత్రి ఆయన చేసిన ట్రాన్సాక్షన్స్. సో మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ లో చూడొచ్చు. ఇతనే కాదు, ఇంకా ఈ లిస్ట్ లో ఎంతో మంది ఉన్నారు. నేను నమ్మలేకపోయాను. వీళ్ళ గురించి క్లూస్ వెతికి చూశాను, లాభం లేదు. అప్పుడే నాకు గుర్తొచ్చింది, ఆయనే చెప్పారు ఆయన బెంగాల్ యూనివర్సిటీలో చదువుకున్నారని. కల్కట్టా వెళ్ళాను, అక్కడ మొత్తం ఎంక్వైరీ చేశాను. సో తెలిసింది ఏంటంటే 1987 బ్యాచ్ లో సిఏ టాపర్ ఈ అర్జున్ ప్రసాద్. ఒక మేధావి దేశానికి వ్యతిరేకంగా ఆలోచిస్తే ఎంత క్రూరమైన విలన్ గా మారగలడనే విషయానికి పరాకాష్టే ఈ అర్జున్ ప్రసాద్. అయితే ఆ ఫోన్ కాల్స్ మాట ఏమిటి? ఎస్, అసలు ఈ కేసు మొదలైందే
ఒక అనానమస్ కాల్తో అంత పెద్ద మేధావి ఒక చిన్న అనానమస్ కాల్కి ఎలా దొరికిపోయాడు ఆలోచించాను. దీని బేస్ ఏంటా అని మొత్తం కాల్స్ అన్ని డీకోడ్ చేసి చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. అదేంటంటే ఆ ఫోన్ కాల్స్ చేసింది ఎవరో కాదు, అర్జున్ ప్రసాద్. ఏమయ్యా, కేసు అంటే ఒక క్లారిటీ ఉండాలి. ఒక స్కూల్ హెడ్ మాస్టర్ని పట్టుకొని ముందు మాఫియా డాన్ అన్నావు, తర్వాత గోల్డ్ మెడలిస్ట్ అన్నావు, ఇప్పుడేమో ఆ ఫోన్ కాల్ చేసింది ఆయన అంటున్నావు. అన్నీ చేయడానికి ఆయన ఏమైనా మాంత్రికుడా? అది ఆయన మాటల్లోనే వినండి.